హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, మీ అందరికీ ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలనో ఏం ఉద్యోగం లేదు అని ఆలోచన చేసే, మేమేం సంపాదించలేకున్నామని బాధపడే ఆడవాళ్ళందరికీ ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. వంటగదిలోనే ఉండి వంటగదిలో నుంచి మనము నెలకు వచ్చేసి 20,000 నుంచి 30,000 రూపాయల వరకు సంపాదించవచ్చండి ఈజీగా. మనకు కొంచెం హార్డ్ వర్క్ అంతే తప్ప. ఇంకా మధ్యాహ్నం సమయంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఖాళీ సమయం అయితే మనకు దొరుకుతుంది కదండి ప్రతి ఒక్కరికి. ఆ సమయంలో మనం మొబైల్ టీవీనో చూస్తూ సమయం పోనించుకొని మేమేం సంపాదించలేకున్నాం అని బాధపడకుండా, నేను చెప్పే ఈ పద్ధతులు ఒక 10 టిప్స్ అయితే నేను చెప్పానండి. అవి మీరు ఫాలో అయ్యారంటే, వాటిలో కనీసం 1-2 అయినా మీరు ఫాలో అయ్యారంటే నెలకు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు అయితే ఇంట్లోనే కూర్చొని మన పనులు మనం చేసుకుంటూ, పిల్లల్ని చక్కగా మెయింటెన్స్ చేసుకుంటూ మనమైతే హ్యాపీగా 20,000 నుంచి 30,000 రూపాయల వరకు అయితే సంపాదించండి. సో అది ఏమిటి అనేది ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. అయితే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను పాయింట్ వైజ్గా ఒకటి అర్థమయ్యే విధంగా నేను మీకు చెప్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి కామెంటు చాలా విలువైనదండి. నెగిటివ్ కామెంట్స్ కాకుండా పాజిటివ్ కామెంట్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకుంటే స్కిప్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఒకసారి చూడండి. మీకు అర్థమయ్యే రీతిలోనే నేను చెప్పాలని ప్రయత్నం చేస్తాను. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళాలంటే ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది. ఆ టాలెంట్ని మనం గుర్తుంచుకోవాలి. కొంతమందికి ఓపిక ఉంటుంది, కొంతమందికి టాలెంట్ ఉంటుంది, కొంతమందికి పచ్చళ్ళు చేయగలరు, కొంతమంది మంచిగా వంటలు చేయగలరు, కొంతమంది ఈ పండగల స్పెషల్ వాటిని చేయగలరు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. మరి ఆ టాలెంట్ను మనం ఉపయోగించుకొని, ఇప్పుడు నేను యూట్యూబ్ చేయగలిగిన టాలెంట్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్. కొంతమంది జొన్న రొట్టెలు బాగా కాల్చగలరు, కొంతమంది అరిసెలు బాగా కాల్చగలరు, కొంతమంది ఇడ్లీలు బాగా చేయగలరు, కొంతమంది పప్పు చేసినా అంత అద్భుతంగా ఉంటుందండి. నిజంగా వాళ్ళు అందులో ఏం వేసిండరు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మా అక్కగారు, మా తోడికోడలు గారు పప్పు చేస్తే చాలా బాగుంటుందండి. నాకు ఇష్టమవుతుంది. అలా మనం ఇష్టంగా ఏదైనా మనం చేస్తే అది సక్సెస్ అవుతుందండి. సో మన టాలెంట్ని మనం గుర్తుంచుకొని దాన్ని మనము కొంచెం డెవలప్ చేసుకోవాలండి. దాని ద్వారా మనము డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా నేను చెప్పేది ఏమిటంటే, మొదటిదండి, ఓపిక ఎక్కువగా ఉంది మాకు అనుకున్న వాళ్ళు ప్రతిరోజు దోసపిండి, ఇడ్లీ పిండి ఫ్రెష్గా మన ఇంట్లోనే మనము గ్రైండ్ చేసి అమ్మచ్చండి. ఫ్రెష్గా దోసపిండి, ఇడ్లీ పిండి మన ఇంట్లోనే గ్రైండ్ చేసి, అయితే వీటికి ఓపిక ఉండాలండి. ఉదయం నానబెట్టాలి, ఈవినింగ్ గ్రైండ్ చేయాలి. సో ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నానబెట్టి ఈవినింగ్ గ్రైండ్ చేసి మనము బయట తెచ్చుకుంటున్నాం కదండి. ఈ మధ్య రెడీమేడ్ దోసపిండి తెచ్చుకుంటున్నాం. అలా కాకుండా మనము బాగా ఫ్రెష్గా ఏ రోజుది ఆ రోజు మనం అమ్మేసినామంటే మనకు మంచి ఇన్కమ్ అండి. ఒక్కసారి మనది చూస్తే మళ్ళీ మన దగ్గరే కొనాలి అనిపించినట్లు ఉండాలి. ఇంకా రెండవది వచ్చేసి బియ్యం పిండి, శనగపిండి, ఇలా పిండులు ఉంటాయి కదండి. వాటిని కూడా మనము మిల్ పట్టి మన ఇంట్లోనే మనము అమ్మాలండి. ప్యాకెట్స్ రూపంలో అరకిలో, కిలో, పావు కిలో ఇలా మనము రేషన్ బియ్యం వస్తుంటాయి కదా, వాటిని మనము ఇలా ప్రిపేర్ చేసి అమ్మచ్చు. ఇంకా మూడవది వచ్చేసి పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, మసాలా పొడి, చికెన్ మసాలా, రసం పొడి, ఇలా పొడులు ఉంటాయి కదండి. వాటిని హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాటిని అమ్మచ్చండి. ఇది ప్రతిరోజు పని అండి.
ప్రతిరోజు పని. మనం ఈరోజు మొదలుపెట్టాము, ఈరోజు పసుపు పొడిని ప్రిపేర్ చేసాం, రేపు కూడా మళ్ళీ అదే పనిని చేసి మళ్ళీ ఇట్లా రోజు మనం చేస్తూ వెళ్ళాలండి. ఏదైనా సాధన చేస్తేనే వచ్చేది. సో కష్టపడకుండా ఫలితం అయితే రాదు. ఇంకా 4th వన్ వచ్చేసి పచ్చళ్ళండి. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, అదేవిధంగా మనకు ఎండాకాలం వస్తే మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, టమోటా పచ్చడి, పండుమిర్చి పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇలా అన్ని రకాల గోంగూర పచ్చడి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి బాగా చేస్తారండి. నాకు తెలిసిన ఒక వ్యక్తి మటన్ పచ్చడి పెట్టింది, చాలా అద్భుతంగా ఉంది. ఎగ్ పచ్చడి, ఇలా పచ్చళ్ళు పెట్టే వాళ్ళు ఉంటారు చాలామంది. సో ఏది టేస్టీగా మీరు చేయగలిగితే అలా పచ్చళ్ళని పెట్టి మీరు ప్యాకెట్స్లో చేసి అమ్మేయచ్చు. దీని ద్వారా కూడా మంచి ఇన్కమ్ ఉంటుందండి. తర్వాత కొంతమంది అరిసెలు, చెక్కలు, కజ్జికాయలు, ఇలా పిండి వంటలు బాగా చేస్తారండి. మా అక్క ఉంది, మా సొంతం అక్క, పిండి వంటలు బాగా చేస్తుంది, లడ్డు. అందుకు అలా మనకు అది వచ్చినది కాబట్టి ఈజీగా మనం చేయగలుగుతాం, ఇష్టంగా చేయగలుగుతాం. సో అలా మనము కజ్జికాయలు, చెక్కలు, అరిసెలు, పిండి వంటలు ఏవైనా కానీ ప్రతిరోజు చేస్తూ ఉండాలండి. వీటిని ఈరోజు చేసి రేపు మానుకుందాంలే అంటే రేపు ఎవరైనా కస్టమర్స్ వస్తే మన దగ్గర లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే రాకుండా ఉంటారు. అలా కాకుండా మనం మంచిగా నీట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి అమ్మేసుకున్నామంటే మనం కూడా సంపాదించగలుగుతామండి. తర్వాత జొన్న రొట్టెలు. నేను జొన్న రొట్టె బాగా చేస్తానండి. మన ఛానల్లో కూడా వీడియో ఉంది, ఒకసారి చూడండి. జొన్న రొట్టెలు, పుల్కాలు ఇలా మనము ప్రిపేర్ చేసి అమ్మచ్చండి. జొన్న రొట్టె ఇప్పుడు బయట 20 రూపాయలు ఉందండి ఒక జొన్న రొట్టె. మనం కనీసం అంటే ఒక 10 జొన్న రొట్టెలు కలిసినా కానీ మనకు 200 రూపాయలు అయితే రోజుకు వస్తుందండి. సో మనం అలా 10 జొన్న రొట్టెలు కాల్చినా కానీ మనం ఎంతో కొంత డబ్బులు అయితే మనం సంపాదించగలమండి. అది ఒక టిప్. అదేవిధంగా టైలరింగ్ అండి. నా దగ్గర మిషన్ ఉంది. నేను టైలరింగ్ నాకు పెద్దగా రాదు కానీ కుట్టు వేయడం వస్తుంది. సో అందుకని నేను ఏం చేస్తాను, పై కుట్లు ఉంటానండి. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి, నైటీలకి, లంగాలకి, ఇంకా అదేవిధంగా హ్యాండ్స్ అతికించడం, లేదంటే ఏవైనా చిరిగిపోయినవి ఉన్నాయి, కుట్లు ఊడిపోయినట్టు ఉన్నాయి, వాటికి నేను మేకింగ్ ఛార్జ్ తీసుకుంటానండి. ఎక్కువ ఏం తీసుకోను. నైటీకి అయితే కొంచెము, హ్యాండ్స్ అతికించే కొంచెం, పై కుట్లు వేసిస్తే కొద్దిగా, అదేవిధంగా ఏవైనా కుట్లు ఊడిపోయినట్టుంటే 10 రూపీస్ అలా తీసుకుంటాను. నాకు అవి మాత్రమే వస్తాయండి, పెద్దగా అయితే ఏం రావు. సో అందుకని చెప్పేసి టైలరింగ్ వచ్చేవాళ్ళు ఈ విధంగా సంపాదించవచ్చు. అదేవిధంగా కర్రీస్ అండి. సండే రోజు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అలా కాకుండా డైలీ కర్రీస్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, బిజీ లైఫ్, అలాంటి వారికి మనం ఇలా కర్రీస్ అందించామంటే మనకు డబ్బులు వస్తుందండి. అదేవిధంగా పండుగలకు స్పెషల్గా స్వీట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళకు బాగా స్వీట్ చేయడం వచ్చు. అలాంటప్పుడు మనం పండగలప్పుడు నీట్గా ఇండ్లు మెయింటైన్స్ చేసుకొని స్వీట్లో మనం సేల్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తుందండి. సో మనం ఇంట్లోనే కూర్చొని ఎటువంటి ఉద్యోగానికి వెళ్ళకుండా ఈ టిప్స్ అన్నీ మనం ఫాలో అయ్యామంటే నెలకు వచ్చేసి 20,000 నుంచి 30,000 మన వారి శాలరీ కంటే మనకే ఎక్కువ ఉంటుంది. సో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.